అప్పుడు వరకు ఎందుకు సిబిఐ ఎంక్వైరీతో ఫాస్ట్ కోర్ట్ ట్రయల్తో 3 to 6 months వాళ్ళే నాకు హ్యాండ్ ఓవర్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే నేను కోఆపరేట్ చేసి బుల్లెట్ ఎలా పడేశారు, ఎక్కడ పడేశారు, ఎప్పుడు పడేశారు, ఎవరు పడేశారు, ఇంకోటి కూడా ఉంది. వారిలో గుర్తుంచుకోండి, నన్ను 2007 జూన్ 8ని చంపడానికి 5 కోట్లు ఇచ్చారే ముంబై టీంకి కాకినాడలో. ఆ ఫోటో చూడగానే అయ్యో డాక్టర్ పాలా, వాళ్ళు మరాఠీ వాళ్ళకి నేను తెలియదు అనుకున్నాను. నన్ను తెలియని వాళ్ళు ఎవరున్నారు? దుష్టులందరికీ తెలుసు, దుర్మార్గులందరికీ తెలుసు, నీచులందరికీ తెలుసు, కిల్లర్స్ అందరికీ తెలుసు, నక్సలైట్లు అందరికీ తెలుసు, ప్రెసిడెంట్ అందరికీ తెలుసు, 200 దేశాల్లో 200 కోట్ల మందికి తెలుసు. నా ఫోటో ఇచ్చారు కాకినాడలో. వాడే కాల్ చేశాడు నాకు, అమెరికాలో ఉంటుంది. సార్ మిమ్మల్ని హిందీలో మాట్లాడి మిమ్మల్ని 5 కోట్లు ఇచ్చి మమ్మల్ని చంపడానికి మా ట్రూప్కి ఇచ్చారు సార్, ఆల్రెడీ 2 కోట్ల అడ్వాన్స్ వచ్చింది సార్. 2 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చిన మిమ్మల్ని దేవుణ్ణి చంపుతావా, దైవజనుని చంపుతావా? డబ్బులు అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బొంబాయి నుంచి వచ్చిన బొంబాయిలో అందరూ. మా అన్నయ్య దేవసాయం గారు వద్దు 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 నిన్ను చంపడానికి రెడీగా ఉన్నారు పోలీస్ ఇంటెలిజెన్స్ మా దగ్గర. నేను మాటిస్తే వస్తానంటే వస్తా అంటే ఎన్ని వేలు, 3,000 ఎన్నో నా ఎఫ్జీలు భరణ చేశారు 2007 జూన్ 8ని. కాంగ్రెస్ నాయకులు అందరూ అక్కడ సోనియా గాంధీ, ఇక్కడ రాజశేఖర రెడ్డి. సోనియా గాంధీ రోడ్ల మీద తిరుగుతుంది, పవర్ పోయి. రాజశేఖర రెడ్డి ఎక్కడో తిరుగుతున్నాడు పైన. చంపాలనుకున్న 7 మసి అయిపోయారు, 7 చనిపోయారు. నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను. ఐఏఎస్ ఐపీఎస్ దైవజనులు, ముఖ్యంగా మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్ గుర్తించుకోండి, దేవుణ్ణి మోసం చేయాలన్నా నన్ను మోసం చేయాలన్నా సహించేదే లేదు. దేవుడు సహించడు. అదే చెప్పాను ఇవాళ కోర్టు 1లో. మీరు నా మ్యాటర్ వినకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 2 years బ్యాక్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు నా ఆర్గ్యుమెంట్స్ అయిపోగానే నిలబడి, సారీ డాక్టర్ పాల్, ఐ ఆమ్ ఆనర్డ్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్ అన్నాడు. వీళ్ళంతా బచ్చా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో ఎవరైనా నిలబడతారా? నమస్కారం పెడతారా? ఐ ఆమ్ ఆనర్డ్ అంటారా? ఇప్పుడున్న జడ్జిలన్నీ అవి నేర్చుకోవాలి ఆ వీడియోలు చూసి. ఈరోజు నాకు మోదీ గారు ఇచ్చిన గౌరవం, అమిత్ షా గారు ఇచ్చిన గౌరవం, రూపాలా గారు ఇచ్చిన గౌరవం. ఈరోజు రాత్రి మీలో కొంతమంది విన్నారు నేను ఎవరెవరితో మాట్లాడాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అమిత్ జీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రూపాలాజీ, ఈవెన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సమ్ ఆఫ్ ద 2 key ఆర్ఎస్ఎస్ లీడర్స్తో ఏం మాట్లాడాను నిన్న. దేశాన్ని సర్వనాశనం చేయొద్దు, ఇండియాని నెంబర్ 1 చేసేద్దాం, చైనా కంటే అమెరికా కంటే మీరు కలిసి పనిచేద్దాం, హత్యలు చేయొద్దు, చేస్తున్నోళ్ళని ఈ చిల్లర మల్లల్ని ఆపండి. ఈ చిల్లర మల్లలో భాగవత్జీ ఏమన్నారు నాతో మాట్లాడిన తర్వాత? ఏమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్? ముందేమన్నారు? ఎనీవన్ బోర్న్ ఇన్ ఇండియా ఈజ్ హిందూ అన్నారు. నో, ఆర్ఎస్ఎస్ జీ, భాగవత్జీ, ఎనీవన్ బోర్న్ ఇన్ ఇండియా ఈజ్ ఇండియన్, నాట్ హిందూ. ఈజ్ ఎ క్రిస్టియన్, ఈజ్ ముస్లిం, ఈజ్ ఏథియిస్ట్. అప్పుడేమైంది? ఆయనే మరల మీటింగ్ పెట్టి ఆయనే పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్, ఆర్ఎస్ఎస్ నెంబర్ 2 బయా జోషి, రామ్లాల్. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? దే అండర్స్టాండ్ మై పేషన్ ఫర్ ద కంట్రీ టు మేక్ ఇండియా నెంబర్ 1. ఇంకేమైనా ఉన్నాయా? సీసీటీవీ ఫుటేజ్లు ఆయన బయలుదేరిన దగ్గర నుండి ఎందుకు చూపించట్లేదు? అవన్నీ మాట్లాడతాం. అన్నిసార్లు కింద పడే వ్యక్తి బండి 90 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్లో నడిపించగలడా? తాగేసినోడు, 3 సార్లు పడిపోయినోడు 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళగలరా? తాగిన వ్యక్తికి కంట్రోల్ ఉంటుందా? అంత ఘోరంగా తాగినోడికి. విజయవాడలో ఆయన ఎవరిని కలిశాడు? ఫోన్ డేటా ఎందుకు బయటపెట్టారు? మీరు కొన్ని బయటపెట్టి, వాట్ ఐ రెస్పెక్ట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకముందే అసలు మీరు ప్రెస్ మీట్లే పెట్టకూడదు. అమెరికన్ ఫాలో అవ్వండి. రిపోర్ట్లు రిలీజ్ చేయకూడదు, వీడియోలు రిలీజ్ చేయకూడదు.
ఎస్పీ గారు, డిఐజీ గారు ఎందుకు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ యాక్సిడెంట్లు, ఆ వేరియోలు, ఆ ట్రక్కులు, ఆ కార్లు ఎందుకు రిలీజ్ చేశారు? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రైమ్. కాంట్రీ టు ద సుప్రీం కోర్ట్ సైటేషన్స్ అండ్ గైడ్ లైన్స్. ఇప్పుడు పోలీసుల మీద అనుమానాలు వస్తున్నాయి కదా. మీరు తప్పు చేశారా చేయలేదా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. మీరు రిలీజ్ చేసినందుకు మీ మీద అనుమానాలు, బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ రిక్వెస్ట్, మీరు ఇప్పటికీ తెలివైన ముఖ్యమంత్రి, అన్యాయం చేయకండి. ప్రవీణ్ ఆత్మ దేవుని నుండి ఘోషిస్తుంది, సత్యాన్ని బయట పెట్టండి. దేవుని ఉగ్రతకు గురి కావద్దు. చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు మీ నెత్తి మీద చేసి బ్లెస్సింగ్ ఇచ్చా. మీకు బ్లెస్సింగ్ కావాలా? సత్యం రిలీజ్ చేయండి, ఇన్వెస్టిగేషన్ మార్చండి, లేదా వార్చోనే సత్యం చెప్పించండి. లేదా నేను డిమాండ్ చేసినట్టు ఏపీ హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసేయండి, మీ చేతులు కడుక్కోండి. అప్పుడు మీకు మంచి పేరు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తప్పులు జరిగాయి కనుక మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నామని ఈరోజు మీరు ఫోన్ చేయండి, రేపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏంటి? 200 కోట్ల ప్రజలు ముస్లింలు, 300 కోట్ల ప్రజలు క్రైస్తవులు. ఈ విషయాన్ని 20 కోట్ల ఇండియన్స్ క్రైస్తవులు, లక్షల దైవజనులు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ న్యాయం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మన దేశ ఇమేజ్ పడిపోకూడదు, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఈ డ్రామాలు ఆపాలి, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పాలి. నోటీసులు ఇచ్చి ఫాల్స్ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేశారా? నోటీసులు ఇచ్చారా? హర్ష్ కుమార్ లాంటి వారిని పాస్టర్లకి నోటీసులు ఇచ్చారే. వారు మూర్ఖంగా మాట్లాడవచ్చు, నేను మాట్లాడట్లేదు కదా, నేను క్లియర్గా మాట్లాడుతున్నాను కదా, నాకు లా తెలుసు కదా, నేను ఆర్గ్యూ చేస్తున్నాను కదా, నేను క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను కదా. మీరు దానికి ఆన్సర్స్ ఇవ్వండి. ఒక్క ధర్నా లేకుండా ఇది హత్య అని మీకు తేలిన వెంటనే మీరు ఆన్సర్ ఇవ్వండి. నేనే ఒక్క ధర్నా లేకుండా రోడ్డు మీద చేస్తాను, శాంతి మీటింగ్లు పెడతాను రాజమండ్రిలో. 24నో 27నో పర్మిషన్ ఇవ్వండి, 27 సండే మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఒక శాంతి సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తమ్ముడు నువ్వు ఇక్కడ వచ్చి 2 రాష్ట్రాల్ని శాంతి తీసుకొద్దాం, శాంతి ర్యాలీ పెడదాం. హిందూ ప్రీస్టుల్ని, ముస్లిం ములనాస్ని, క్రిస్టియన్ బిషప్ని పిలుద్దాం. ఇంతవరకు నేను చేశాను, ఇప్పుడు మరలా చేస్తున్నాను. ఢిల్లీలో చేశాను లాస్ట్ ఇయర్, అమెరికాలో నవంబర్ 23 చేశాను పీస్ సమిట్. రండి, లెట్ us వర్క్ టుగెదర్ టు ఎండ్ the misleading information. Thank you for all the media reporters. God bless you, those who are covering factual information. Thank you. ఎక్కువ టైం పట్టిందా? More than 30 minutes?